కామాతురాణం నభయం న లజ్జ, ఇది కదా సామెత. దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. ఏమని? కామాతురాణం నభయం న లజ్జ నా దయ నా జాలి నా కరుణ నా జ్ఞానం అని. నిజం. ఈ మధ్యన మనం ఎలాంటి వార్తలు చూస్తున్నాం? ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య, వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపేసిన భార్య, ప్రియుడిపై మోజుతో భర్తను కడతీర్చిన భార్య. ఇవి కదా మనం చదువుతున్నవి. ఇప్పుడు ఈ లిస్ట్లోకి ఇంకోటి యాడ్ అయింది. ఇది అట్లాంటిదే, కానీ కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇదేంటంటే, వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని తానే ఆత్మహత్య చేసుకున్న భార్య. అదేంటి? ఆమె ఆత్మహత్య చేసుకుంటే ఇంక మరి ఆ సంబంధం ఎలా కొనసాగుతుంది? అసలు ఎందుకు చనిపోయింది అనుకుంటున్నారా? లేదు లేదు లేదు, చనిపోయింది కానీ బతికుంది. ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. అర్థం కావట్లేదు కదా? నేను క్లియర్గా చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. మహారాష్ట్రలో ఒక ఆమె ఉంటుంది. ఆమె పేరు కిరణ్ సావంత్. ఆమె నిశాంత్ అనే ఒక యువకుడితో ప్రేమలో పడింది. కానీ కిరణ్ సావంత్ కి ఆల్రెడీ ఒక పాప ఉంది, పెళ్ళైంది, ఒక పాప ఉంది. కానీ నిశాంత్ అనే ఒక కుర్రాడితో ప్రేమలో పడింది. అయితే ఇక ఎట్లయినా నిశాంత్తోనే బతకాలి, నిశాంత్తోనే ఉండాలని అనుకుంది. జనరల్గా మనం ఎట్లాంటి సంఘటనలు చూస్తున్నాం? ఇలా ఉన్నప్పుడు భర్తల్ని చంపేస్తున్నారు కొంతమంది. కానీ ఇక్కడ ఏం చేసింది అని అంటే, తానే చనిపోవాలని డిసైడ్ చేసుకుంది. ఏంటి? నేను ఆత్మహత్య చేసుకున్నట్టు యాక్ట్ చేస్తాను, నేను చనిపోయినట్లు అందరూ అనుకుంటారు, అట్లా నమ్మిద్దాం, తర్వాత మన ఇద్దరం కలిసి బయట ఎక్కడైనా ఉందామంటుంది. సరే, సంతోషం. ఇట్లాంటి పనులకు చాలా మంది భర్తల్ని చంపేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈమె ఆత్మహత్య చేసుకుందామని డిసైడ్ అయింది. సో ఈమె బెటరే అని మీరు అనుకోకండి. జరిగిన దారుణం తెలిస్తే మీరు ఇక్కడ తిడతారా మనం? అయితే ఏం చేసింది? ఆత్మహత్య చేసుకుందామని మరి అందరినీ, బంధువుల్ని, చుట్టాలని ఎలా నమ్మించాలి? దానికి ఒక భయంకరమైన ప్లాన్ వేసింది. అదేంటంటే, ఏదో పక్కూరికి వెళ్ళి అక్కడ ఒక మహిళ, ఆమె ఎవరో తెలియదు, ఆమె దగ్గరికి వెళ్ళి, నీకు చిన్నప్పుడు నీ కొడుకు తప్పిపోయాడు కదమ్మా, నీ కొడుకు ఇక్కడ దొరికాడు, ఇక్కడ కనిపించాడు, దా వెతుకుదాం దా అని చెప్పేసి ఈ ప్రియుడు ఈమె ఇద్దరు కలిసి ఆ వేరే ఎవరో మహిళని వీళ్ళ ఊరికి తీసుకొచ్చి, వీళ్ళ పొలంకి తీసుకొచ్చి, ఆ పొలంలో ఆమెకు ఏదో మత్తు మందిచ్చి అక్కడ ఆమెకు నిప్పు పెట్టి ఆమెను సజీవ దహనం చేశారు, చంపేశారు. పాపం మంటల్లో కాలిపోయింది ఆమె. ఆమెకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు, అంత దారుణం చేశారు. అయితే అలా చేసి అక్కడ ఈ కిరణ్ సావంత్ అనే ఈమె ఉంది కదా, ఈమె మొబైల్ అక్కడ పడేశారు. అంటే వచ్చిన వాళ్ళందరూ చూసి, ఇది వీళ్ళ పొలమే, కిరణ్ పొలమే అని, చనిపోయింది కూడా కిరణే, ఎందుకంటే పక్కన కిరణ్ ఫోన్ ఉంది కదా అని అనుకుంటారని ఆమె భ్రమించింది, భావించింది. విషయం తెలిసి వెంటనే అందరూ వచ్చారు. కిరణ్ హస్బెండ్ కూడా వచ్చాడు. వచ్చి చూశాడు. చూసి చనిపోయింది నా భార్య అని తను అనుకున్నాడు, ఎందుకంటే ఫోన్ చూస్తున్నాడు, ఆమె కనిపించట్లేదు. కానీ కిరణ్ వాళ్ళ తండ్రే వచ్చాడు. వచ్చి అక్కడ చూసిన తర్వాత చనిపోయింది నా కూతురు కాదేమని డౌట్ వచ్చింది తండ్రికి. ఇదంతా జరిగిందని తెలియకపోయినా ఏదో జరిగింది, ఆమె నా కూతురు కాదేమో అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అవునా, అలా ఎలా అని చెప్పేసి సరే చెక్ చేద్దామని చెప్పేసి ఆమె ఫోన్ తీసుకొని ఆ డేటా మొత్తం చూస్తే, నిశాంత్ అనే యువకుడికి ఫోన్లు చేసి ఉంది కదా ఈ ప్లాన్ల కోసం, లేకపోతే సంబంధం కోసం. తీరా నిశాంత్ ఎక్కడున్నాడో దర్యాప్తు చేస్తే నిశాంత్ దొరికాడు. వాడిని పట్టుకొని 4 పీకి, నువ్వేనా చంపేసింది కిరణ్ అని అన్నాడు. నేను చంపలేదు, చంపేసింది నేనే, కాకపోతే కిరణ్ బతికుంది అని అన్నాడు. కిరణ్ బతికుంది, నేను చంపేశానంటావేంటారా, అసలు ఏంటి అని అంటే, కిరణ్ కాదు చనిపోయింది, వేరే మహిళ, ఆమెను చంపేశాం, కిరణ్ ఇంకో దగ్గర బతుకుంది అంటే పోలీసులు షాక్ అయిపోయారు. వెంటనే అక్కడికి వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చారు. ఏంట్రా అంటే ఈ కథ అంతా చెప్పాడు. నిశాంత్ అంటే కిరణ్ ఇద్దరు. అది నిజంగా ఒక వివాహేతర సంబంధం కోసం మనుషులు ఎంత దారుణంగా దిగజారుతున్నారో చూడండి. ఇప్పటిదాకా మనం భర్తల్ని చంపేసిన భార్యల్ని చంపేసిన భర్తల్ని చూసాం. కానీ ఎవరో సంబంధం లేని మహిళను చంపేసి ఇట్లా అతడితో పోవాలనుకుంది. ఎంత దుర్మార్గం ఇది! పాపం, ఆమెకు పిల్లలు లేరా, ఆమె కుటుంబ సభ్యులు లేరా, ఆమె జీవితం ఏం కావాలి, ఆమెకు వీళ్ళకి అసలు ఏం సంబంధం, ఎందుకింత ఇక్కడికి వస్తున్నారు? ఏమో రేపు ఇలాంటి దారుణాలు కూడా చూడాల్సి వస్తుందేమో. అంటే ఇప్పుడు ఏంటి, మనకు ఆ మనుషులతో ఏం సంబంధం లేకపోయినా, వాళ్ళకు మనం ఏం చేయకపోయినా, మనది మనం బతుకుతున్నా, మనం ఎంత అమాయకంగా ఉన్నా, ఎవరో వచ్చి మనల్ని ఇట్లా బలి చేసి చంపేస్తున్నారు. ఇంత ఘోరాలు జరుగుతున్నాయి. అది వివాహేతర సంబంధం కోసం. దారుణం కదా. అదిగో ఇట్లాంటి వాళ్ళకు ఘోరమైన శిక్షలు పడాలి. ఇంకోసారి ఇట్లా చేయాలి అంటే భయపడేటట్టు పడాలి. అట్లా అయితేనే తగ్గుతాయి, లేదా పూర్తిగా ఆగిపోతాయి. కానీ అది నిజంగా జరుగుతుందా?